హోటల్లో వాళ్ళు పేదోళ్ళు పని చేసుకొని వాళ్ళ జీవితం తీసుకొని వాళ్ళ పిల్ల భార్యను దాదుకొని వచ్చిన వాళ్ళని కూడా నీ రూమ్లో పిలుచుకొని ఆ హోటల్లో పనిచేసే ఒక కుక్కర్ను కొట్టినట్టు కొట్టి ఆనందపడ్డ నీచుని ఇవాళ నీ బతికేమైంది. ఎవరైతే లేబర్లను పనిచేసుకొని పేదవారు వచ్చిర్రో వాళ్ళ ఉసురు తలిగి ఇవాళ 3 రోజులు జైలు శిక్ష చిప్పకూడు తినొస్తేవి. నీ భవిష్యత్తు నీకు అర్థమవుతుందా? రోడ్డు మీద నేను కుక్క కూడా దేక్తలేదు. కుక్క అట్లా పోతుంటే కుక్క నయమో ఈ కుక్క పర్వాలేదు అంటాను, కానీ నీ భవిష్యత్తు నీవు కుక్క కన్నా నీచమైన పరిస్థితి వచ్చింది. చేరియాల్లో నీకు ఇంకా సిగ్గు రాదు. నువ్వేదో నేనేదో పెద్ద మొగోడిని, వీరుణ్ణి, నీ వీరతనం నీ మొగతనం అంతా ప్రజలకు చుట్టుపక్కల ఈ జనగామ కాన్స్టిట్యూన్సీ అందరూ తెలుసు. ఇప్పటికైనా గుద్దా నువ్వు 2 మూసుకొని ఇంట్లో కూర్చో, లేకపోతే నీకు నేను చెప్తున్నా ఇదే రోజు ఇంకోసారి పిచ్చి డ్రామాలు దింగి హుషారు దింగినామనుకో లద్నూరు శ్రీనివాసరెడ్డి ఏందో నీకు చూపిస్తాడు. ఆ రోజు రానియకు. ఆ రోజు వచ్చిందైతే ఆ బ్రహ్మదేవుడు వచ్చినా కూడా ఆపడు. ఆ రోజు వస్తే కబాదారు చెప్తానా, సిగ్గు శరం ఉంటే ఒక రెడ్డి పుట్టుక పుడితే నీకు జరిగిన అవమానాలకు నిన్ను కుక్కగా నీనంగా చూస్తారు ఇక్కడ ప్రజలు. ఆ సిగ్గు తెచ్చుకొని ఈయన నీ ఇంట్లో పడి ఉంటే కానీ ప్రతాపన్న గురించి మళ్ళీ ఏమైనా కామెంట్స్ పెట్టినా ఏదో పీక్తా షీస్తా, నా వెనక 4 ఉన్నారు, ఆ 4 ఇటువంపు తడువంపుతాను హుషారెక్కలు వేస్తే నీ ఎన్నుకున్న 4 నిన్ను పండబెట్టి తొక్కి చేర్యాల మన పాత బస్ స్టాండ్ దగ్గర ఉరికే రోజులు వస్తాయి. ఆ రోజులు వచ్చేటట్టు వేసుకుంటున్నావు నువ్వు. ఎందుకంటే నీకు ఆ పేదలను కొట్టిన ఉసురు తలుగుతుంది. ఆ ఉసురు అనేది తలిగింది. ఆ ఉసిరే నీకు వెంబడించుకుంటూ ఇవాళ నీకు ఆ పరిస్థితి వస్తే వాళ్ళని నువ్వు ఎట్లా కొట్టినావో నిన్ను అట్లా కొట్టే పరిస్థితి వస్తుంది. తెచ్చుకుంటున్నావు నువ్వు. ఈ గబర్దార్ చెప్తున్నా, ఇప్పటికైనా సిగ్గుశరం ఉంటే అన్ని మూసుకొని కూసో.